హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో వచ్చేసి సూపర్ ఫాస్ట్ హెయిర్ గ్రోత్ రెమెడీని అయితే నేను చెప్పబోతున్నాను. చాలా మంది కూడా అడుగుతున్నారు, అక్క ఎన్నో రకాల ప్యాక్స్ అనేవి ట్రై చేస్తున్నాం, అయినా కూడా మాకు ఏది సెట్ అవ్వట్లేదు, మాకు మంచి హెయిర్ గ్రోత్ రెమెడీ ఉంటే ఏదన్నా చెప్పండి అక్క, పవర్ఫుల్గా అది వర్క్ అవ్వాలి అని చెప్పి. సో మీకు జుట్టుకి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ, లైక్ హెయిర్ ఫాల్ అవుతున్నా కానీ, డాండ్రఫ్ ఉన్నా కానీ, స్ప్లిట్ ఎండ్స్ ఉన్నా కానీ, హెయిర్ గ్రోత్ సరిగ్గా అవ్వకపోయినా కానీ, వారానికి 2 సార్లు, ఎక్కువ సార్లు కూడా వద్దు. సో అలా అని చెప్పి చెట్ల దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆకులు తెచ్చుకొని వాటిని మిక్సీ పట్టి పేస్ట్ చేయాలని చెప్పి అనుకోవాల్సిన అవసరం లేదు. కష్టపడకుండా సింపుల్గా చాలా ఈజీగా వారానికి 2 సార్లు నైట్ టైం కనుక మీరు నేను చెప్పిన ఈ చిన్న సీక్రెట్ని కనుక పాటిస్తే మీ జుట్టు అనేది సూపర్ ఫాస్ట్గా పెరుగుతుంది. అవునండి, నిజం చెప్తున్నాను. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ నైట్ టైం సీక్రెట్ అనేది వారానికి 2 సార్లు చేస్తే ఒక్క వారంలోనే మీకు సూపర్ రిజల్ట్ అయితే కనిపిస్తుంది. ఓకేనా? మరి లేట్ చేయకుండా ఆ రెమెడీ ఏంటో చూసేద్దామా? అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైకే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఓకేనా? వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను, వచ్చేసేయండి. ఇప్పుడైతే నేను ఎటువంటి హెయిర్ ప్యాక్ అయితే చెప్పడం లేదండి. చాలా మందికి కూడా హెయిర్ ప్యాక్స్ వేసుకోవాలి అనిపిస్తుంది, కానీ టైం ఉండదు పాపం, ఎందుకంటే బిజీగా ఉంటారు కాబట్టి. సో వర్క్ టెన్షన్స్ ఉండవచ్చు, కాసేపు రిలాక్స్ అయ్యే టైంలో ఈ ప్యాక్స్ అవి ఇవి వాడాలి అంటే కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు. సో అటువంటి వారికైనా కానీ, హాస్టల్లో ఉండే పిల్లలకైనా కానీ, జెంట్స్కైనా కానీ ఇది చాలా చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది అనమాట. సో ఇంట్లో ఉండే ఈ సింపుల్ ఇంగ్రీడియంట్తో కూడా హెయిర్ని బాగా గ్రోత్ చేసుకోవచ్చా అని చెప్పి మీకు ఇంతవరకు అయితే ఎవరు చెప్పుండరు. సో నేను ఇప్పుడైతే ఈ సీక్రెట్ని షేర్ చేస్తున్నాను. దీనికోసం అని చెప్పి ఫస్ట్ ఒక బౌల్ తీసుకున్నాను. సో చిన్న బౌల్ అయినా కూడా తీసుకోవచ్చు, సరిపోతుంది. చిన్న టిప్పే కాబట్టి ఇది. దీనికోసం నేను ఇక్కడ ఈ ఆయిల్ని అయితే యూజ్ చేస్తున్నా. ఇది వచ్చేసి నాకు హోమ్ మేడ్ ఆయిల్. నేను ఇంట్లో ఎప్పుడూ కూడా మా పాపకి, నాకు ఎక్కువగా దీన్ని ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఈ ఆయిల్లో నేను గుంటగరుడాకు, ఉసిరికాయ ఉంటుంది కదా మనకి, పచ్చడి ఉసిరికాయ ఉంటుంది కదా, సో ఆ ఉసిరికాయ, ఇంకా వచ్చేసి కరివేపాకు, మందార పువ్వులు, ఇంకా మెంతులు, వీటన్నింటిని వేసుకొని చక్కగా ఒక 1/2 లీటర్ తెప్పించుకొని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకొని వాడుకుంటూ ఉంటాం మేము. నేనైతే ఈ ఆయిల్ని వాడుకుంటున్నా. హోమ్ మేడ్ ఆయిల్ అనమాట ఇది. గానుగు నుంచి తెప్పించుకున్న కొబ్బరి నూనెలో ఇవన్నీ వేసుకొని కాచుకున్న ఆయిల్ ఇది. సో మీ దగ్గర ఇది లేదు, డోంట్ వరీ, ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు అందరూ పారాషూట్ అయితే అవైలబుల్గానే ఉంటుంది. పారాషూట్ కూడా లేదు అంటే, అక్క మేము గానుగు నూనె వాడతాము అనుకుంటే కనుక గానుగు నూనెని కూడా వాడొచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. లేదు అనుకుంటే అశ్వని కానీ, ఇందులేక కానీ, లేదంటే రకరకాల ఆయిల్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు కదా, అలా మీరు ఏ ఆయిల్ వాడుకుంటే ఆయిల్ని మీ హెయిర్కి ఎంత అయితే సరిపోతుందో అంత తీసుకోండి. ఇప్పుడు నా హెయిర్కి తగ్గ క్వాంటిటీ ప్రకారం నేను తీసుకుంటున్నాను ఇక్కడ. చూడండి, ఇది మీకు పెద్ద బౌల్ కాబట్టి కొంచెం అట్లా అడుక్కి కనిపిస్తుంది, కానీ నేను కొంచెం ఎక్కువే తీసుకున్నాను. ఇది బౌల్ కొంచెం పెద్దది కాబట్టి అలా కనిపిస్తుంది. సో ఇప్పుడైతే నేను ఈ ఆయిల్ని తీసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి ఇందులో నేను విటమిన్ ఈ ఆయిల్ ట్యాబ్లెట్స్. సో ఈ ట్యాబ్లెట్స్ గురించి చాలా మంది అడుగుతూ ఉంటారు, అక్క ఇవి మాకు లేవు, ఇవి లేకపోతే మేము ఏం చేయాలి అంటే కనుక. సో లేకపోతే ఏం చేయాలి అనేది నేను ఇక్కడ చెప్తాను. చూడండి, మీ దగ్గర లేదు అనుకోండి, ఇది ఆముదం ఉంటుంది. సో ఆముదం ప్రతి ఒక్కరికి అవైలబుల్గా దొరుకుతుంది. సో ఈ ఆముదంలో కూడా మోసాలు జరుగుతాయండి. మీరు గానుగు నుంచే తెచ్చుకోండి. ఆముదం పర్చేస్ చేసేటట్లయితే మాత్రం గానుగ ఆముదాన్ని తెచ్చుకొని వాడుకుంటే బెస్ట్ అనమాట. ఇవైతే మీకు ఎక్కడైనా పల్లెటూరులో కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు ఈ వైటమిన్ ఈ ఆయిల్ ట్యాబ్లెట్స్ అనేవి. సో ఈ ట్యాబ్లెట్స్ అనేవి చక్కగా తెచ్చుకొని, నేను నా హెయిర్కి ఇప్పుడు 3 ట్యాబ్లెట్స్ అయితే చక్కగా సరిపోతాయి. కొంచెం పెద్ద హెయిర్ అనుకోండి 4, 5 అలా తీసుకోండి. మనకి ఇందులో ఎంత ఉంటుందంటే ఒక 3 డ్రాప్స్ 4 డ్రాప్స్ ఉంటుంది ఆయిల్, అంతకంటే ఎక్కువ ఉండదు ఇందులో మనకి. సో అందుకని మనం కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు. బట్ నా లెంత్ హెయిర్ ఉన్న వాళ్ళైతే 3 తీసుకోండి. ఇంకొంచెం తక్కువ ఉంటే కనుక 2 తీసుకోండి. జెంట్స్కి అయితే ఒక్కటైతే సరిపోతుంది అనమాట. కొంచెం ఎక్కువ ఉందనుకోండి, మీ హెయిర్ లెంత్ కానీ వాల్యూమ్ కానీ ఎక్కువ ఉందనుకోండి, ఒక 5 తీసుకోండి, సరిపోతుంది. సో ఇప్పుడు ఈ ట్యాబ్లెట్స్ని నేను చూసారు కదా 3 తీసుకున్నాను.
ఈ ట్యాబ్లెట్స్ని వచ్చేసి నేను నీట్గా కట్ చేసుకుంటున్నాను. చిన్నది హోల్ పెట్టేసుకుంటే మనకి చక్కగా ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది అన్నమాట. సో చూడండి, ఈ ఆయిల్ అనేది ఈ విధంగా వచ్చేసింది కదా. సో ఇప్పుడు వచ్చేసేసి మనం దీన్ని నీట్గా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. చక్కగా మనకి ఆ విటమిన్ ఈ ఆయిల్ అనేది ఈ ఆయిల్లో మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు నా దగ్గర క్యాస్టర్ ఆయిల్ కూడా అవైలబుల్గా ఉంది కాబట్టి నేను క్యాస్టర్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఎంత యాడ్ చేసుకుంటున్నానంటే జస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇందులో యూజ్ చేసిన ఆయిల్ కానీ వైటమిన్ ఈ ఆయిల్ కానీ మన జుట్టుకి చాలా మంచిగా హెల్ప్ చేస్తాయి. ముఖ్యంగా జుట్టు ఫ్రిడ్జీగా ఉన్న గడ్డిలాగా ఉన్న ఆ గడ్డిలాగా మారిపోయి జీవం లేకుండా ఉండే జుట్టుకి మంచి ఒక పోషణను అందించడానికి మనకి వైటమిన్ ఈ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మనకి కుదుళ్ళు గట్టితనానికి కూడా వైటమిన్ ఈ బాగా హెల్ప్ చేస్తుంది. హెయిర్ గ్రోత్కి, స్ప్లిట్ ఎండ్స్ని కంట్రోల్ చేయడానికి, మనకి డాండ్రఫ్ని తగ్గించడానికి కూడా వైటమిన్ ఈ ఆయిల్ అనేది చాలా అంటే చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో చూడండి, ఇప్పుడు అన్నింటినీ కలిపి నీట్గా నేను హ్యాండ్తోనే మిక్స్ చేసుకుంటున్నాను. చక్కగా ఈ విధంగా హ్యాండ్కి కొంచెం కొంచెంగా తీసుకొని, మీ దగ్గర క్యాస్టర్ ఆయిల్ లేకపోతే స్కిప్ చేసేయండి. ఇట్లా హెయిర్ని చక్కగా పార్టీషియన్స్గా డివైడ్ చేసుకొని చక్కగా స్కాల్ప్ అంతా కూడా నీట్గా స్కాల్ప్ అంతా కూడా ఈ విధంగా పట్టించుకోండి. సో నేను ఇది ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే, చాలామంది హాస్టల్లో ఉండే పిల్లలు నాకు కామెంట్స్ చేస్తున్నారు, అక్క మేము హాస్టల్లో ఉంటాం అక్క, మాకు ఏదన్నా సీక్రెట్ టిప్ చెప్పండి అక్క, మాకు ప్యాక్స్ వేసుకోవడానికి టైం ఉండదు, మాకు ఇక్కడ మిక్సీలు ఉండవు మిక్సీ పట్టుకొని వేసుకోవడానికి అని చెప్పి. సో అటువంటి వారికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. సో మీరు ఈ విధంగా తీసుకొని హెయిర్ లెంత్స్ వరకు నీట్గా అప్లై చేసుకోండి. హెయిర్ ఎండ్స్ వరకు కూడా చక్కగా నీట్గా ఈ విధంగా మొత్తం ఎండ్స్ వరకు కూడా అప్లై చేసేసుకోండి నీట్గా. మనకేంటంటే ఇది మంచిగా ఎట్లా అంటే ఒక ఏమని చెప్పాలి, మనకి ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అప్లై చేసుకుంటే ఎట్లా ఉంటుంది, షైనీగా హెయిర్ ఎలా వస్తుందో మనం తలస్నానం చేసిన తర్వాత కూడా షైనీగా అలా వచ్చేస్తుంది అనమాట. దీన్ని అప్లై చేసుకున్న తర్వాత మీరు నీట్గా ఒక 2 hours ఉంచుకొని తలస్నానం చేయొచ్చు, లేదా 2-3 రోజులు కూడా దీన్ని తలకంతే పెట్టేసుకొని తర్వాత అయినా తలస్నానం చేయొచ్చు. లేదు అనుకుంటే నైట్ అప్లై చేసుకొని పొద్దున్నే తలస్నానం చేసేసేయండి. మీరు నైట్ టైం అప్లై చేసుకొని పొద్దున్నే తలస్నానం చేసేయండి. తలస్నానం చేసేటప్పుడు కూడా కుంకుడుగాయలతోటి కానీ, లేదంటే మైల్డ్ షాంపూతోటి కానీ, లేదంటే మీరు ఏదన్నా షాంపూ వాడుతున్నా కానీ ఆ షాంపూలో కొంచెం టీ డికాషన్లో షాంపూని మిక్స్ చేసుకొని కానీ, గంజిలో షాంపూని మిక్స్ చేసుకొని కానీ అలా వాడుకోండి. అలా వాడుకోవడం వల్ల ఇట్లా చిన్న చిన్న ట్రిక్స్ అనేవి ఫాలో అయ్యి మన హెయిర్ ఫాల్ని మనమే నీట్గా ఇంట్లోనే కంట్రోల్ చేసుకోవచ్చు. సో దీనికి తగ్గట్టు మంచి ఫుడ్ తీసుకోవడం, ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, ఎవ్రీడే డ్రై ఫ్రూట్స్ జ్యూస్ తాగడం వల్ల కూడా మన హెయిర్ అయితే చక్కగా గ్రోత్ ఉంటుందన్నమాట. ఈ చిన్న టిప్ మీరు పాటించి చూడండి, హెయిర్ ఊడడం జన్మలో జరగదు. వారానికి 2 సార్లు, కనీసం వారానికి 2 సార్లు అయినా ట్రై చేసి చూడండి. సూపర్ అంటే సూపర్ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత నీట్గా ఇలా మొత్తం కూడా మసాజ్ చేసేసుకోండి. చక్కగా ఫింగర్స్ తోటి ఇలా మసాజ్ చేసేసుకొని నైట్ అంతా ఉంచుకొని ఉదయాన్నే తలస్నానం చేసేయండి. సో ఇది ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుందండి. ఖచ్చితంగా ఇది యూజ్ అవుతుంది. పక్కాగా మీకు హెయిర్ గ్రోత్ ఉంటుంది. 1 వీక్లోనే మీకు డిఫరెన్స్ అయితే తెలుస్తుంది అనమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకేనా? ఓకే అండి, చూసారు కదా ఎంత సింపుల్ రెమెడీయో ఇది. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్స్ అనమాట ఇవి మనం బయట నుంచి మళ్ళీ ఈ ప్యాక్ కోసం అంటే ఈ సిరం కోసం తెచ్చుకోవాలా అన్న భయం లేదు. ప్రతి ఒక్కరికి రెగ్యులర్గా అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్స్ అనమాట ఇవి. చాలా సింపుల్గా మీరు వారానికి 2 సార్లు ట్రై చేయండి. మీకైతే మాత్రం బెస్ట్ రిజల్ట్స్ అయితే కనిపిస్తుంది. నిజంగా చెప్తున్నానండి, ఏదైనా కానీ ట్రై చేస్తేనే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. మీరు ట్రై చేసి దీని రిజల్ట్ ఎలా వచ్చిందని చెప్పి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా? మరి వీడియో నచ్చింది అనిపిస్తే లైక్ ఇవ్వడం కూడా మర్చిపోవద్దు. చెప్పాను కదా, మీరు ఇచ్చే లైకే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్.
బాయ్.